అమృత ఆగిపోయో చెప్పు. ఏం లేదు సర్వాణి, నీకెలా చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లేదు. కానీ ఈ చితి పెట్టడానికి నాకంటే నీకే ఎక్కువ అర్హత ఉంది. లేదమృత, గతంలో రేణు జీవితాన్ని ఆ వికాస్ చేతుల నుంచి కాపాడడం కోసం నువ్వు ఎంత చేశావో నాకు బాగా తెలుసు. ఇప్పుడు ఈ చితి పెట్టే అర్హత నీకు లేదని ఎవరైనా ప్రశ్నిస్తే ఆ అర్హత నాకు లేనట్టే. అమృత గారు, చిత్తిపైన రేణుకని ఆ స్థితిలో ఉంచి ఈ డిస్కషన్ పెట్టడం మంచిది కాదండి. లేదు రాహుల్ గారు, నేను చితి మంట పెడితే తన ఆత్మకి ఎప్పటికీ శాంతి చేయకూడదు. దయచేసి నేను ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి. అదేంటి అమృత, మన రేణుకు మనం తప్ప ఎవరున్నారు? నువ్వు ఈ విషయంలో ఎందుకు ఆలోచిస్తున్నావో నాకు అర్థం కావడం లేదు. ఒక స్నేహితురాలిగా మనం రేణుకి చితి పెట్టడంలో తప్పులేదు అమృత. స్నేహితురాలిగా నువ్వు పెడితే తప్పులేదు, కానీ నేను పెట్టకూడదు సర్వాణి. అంటే మీరు అమృతే కాదా, లేక రేణుక స్నేహితురాలు కాదా? అమృత గారు, అన్నిట్లో అంతా నాదే అని ముందుండే మీరు మీ ఫ్రెండ్ విషయంలో మీరు వెనకడుగు వేస్తారా? ప్లీజ్, మీ ఇద్దరి చేతుల మీదుగా ఈ అంత్యక్రియలు జరిగితే తప్ప రేణుక ఆత్మకు శాంతి చేయకూడదు. అమృత ప్లీజ్, ఇంకేం ఆలోచించకు, పద. రేణు, నేను అమృతని కాకపోయినా అమృత చేయవలసిన పనులు చేయాల్సి వస్తుంది. నన్ను నేను అమృతగా భావించుకొని ఈ కార్యక్రమాన్ని జరిపించక తప్పడం లేదు. నన్ను క్షమించు రేణు.
అమృత గారు అమృత గారు ఈ పేపర్ ఒకసారి చూడండి. నో నో రాహుల్, ఇదంతా అబద్ధం. ఇదంతా ఎవరో కావాలని చేస్తున్నారు రాహుల్. అమృత, ఏం జరిగింది? ఏంటా న్యూస్? ఇంకా ఏముంటుంది శర్వాణి గారు, మీ ఫ్రెండ్ రేణుకను చంపించింది ఆ అర్చనేనని పేపర్లో న్యూస్ వచ్చింది. శర్వాణి, ఇదంతా అబద్ధం. అసలు రేణు మర్డర్కి అర్చనకి ఏ సంబంధం లేదు. సంబంధం లేదంటావేంటి అమృత? ఆ రోజు మనిద్దరిని కట్టేసి రేణుకను చంపేటప్పుడు ఎన్నిసార్లు అర్చన గురించి చెప్పాడు? వాడే స్వయంగా చెప్పాడు కదా అర్చన మనిషిని నేనని. శివాని, ఇది కావాలని ఎవరో చేస్తున్న కుట్ర. అర్చన ప్రాణం పోయినా ఎప్పుడూ అలా చేయదు. ఒకవేళ చేయవలసి వస్తే తానే డైరెక్ట్ గా చేయడానికి ట్రై చేస్తుంది, కానీ ఇలా దొంగ దెబ్బ కొట్టాలని ఎప్పుడు ట్రై చేయదు. అంత ఖచ్చితంగా మీకెలా తెలుసు అమృత గారు? నాకు కాక ఇంకెవరికి తెలుస్తుంది రాహుల్ గారు? అర్చన ఎలాంటిదో నాకు మాత్రమే తెలుసు. అర్చన ప్రాణం పోయినా ఇలాంటి పని చేయదు. శర్వాణి, నా మాట విను. అసలు దీని వెనకాల ఎవరున్నారు, ఎందుకు ఇదంతా చేస్తున్నారు, ఆ యాంగిల్లో ఎంక్వైరీ చెయ్యి. అమృత, ఆ అర్చన వల్ల మనం మన రేణుని పోగొట్టుకున్నాం. మన కళ్ళ ముందే మన రేణుని దారుణంగా పొడిచి చంపేశారు. ఇంత జరిగిన తర్వాత కూడా నువ్వింకా అర్చనని వెనకేసుకొస్తుంటే సిగ్గేస్తుంది అమృత. అమృత గారు, మీకు అర్చన అంటే అభిమానం ఉందని నాకు తెలుసు, కానీ మీ ఫ్రెండ్ని చంపేసిన చూస్తూ చూడనట్టు వదిలేసే అంత అభిమానం ఉందని నాకు తెలీదు. సారీ అమృత, నీ మాట నేనెప్పుడు కాదనలేదు. ఫస్ట్ టైం నీ మాట కాదనాల్సి వస్తుంది. నువ్వు అర్చనని క్షమించినా ఈ శర్వాణి మాత్రం అర్చనని క్షమించదు. అర్చన ఎక్కడున్నా పట్టుకొని సాక్ష్యాధారాలు సహా సంపాదించి సరైన శిక్ష పడేలా చేస్తాను. శర్వాణి గారు, అది పౌరుషం అంటే. మీ ఫ్రెండ్ రేణుక ఆత్మకు శాంతి చేకూరాలంటే ఆ అర్చన్ని పట్టుకొని తన న్యాయస్థానం ముందు నిలబెట్టండి. అప్పుడు మీ ఫ్రెండ్ ఆత్మకు శాంతి చేకూరుతుంది. ఇలా ఇంట్లో కూర్చొని కన్నీళ్లు కారిస్తే పని జరగదు. ముందు అర్చన ఎక్కడున్నా తనని బయటకు లాగి దెబ్బకు దెబ్బ కొట్టండి. ఇప్పటికే రేణుకను పోగొట్టుకున్నా, రేపు అనాథ శరణాలయం కూడా పోగొట్టుకునే పరిస్థితి తీసుకురాకండి ప్లీజ్. రాహుల్ గారు, నా కంఠంలో ప్రాణం ఉండగా ఆ అనాథాశ్రమాన్ని మహేంద్ర భూపతి చేతికి పోనివ్వను. ఇంకా మహేంద్ర భూపతి అంటావేంటి అమృత? వాడి వెనకాల ఉండి నడిపిస్తుంది అర్చనే అని వాడు బల్లగుద్ది మరి చెప్పాడు కదా. అయ్యో భగవంతుడా, ఇప్పుడు వీళ్ళిద్దరికి ఎలా చెప్పాలో కూడా నాకు అర్థం కావడం లేదు. శర్వాణి, నేనేదో అర్చన మీద ప్రేమతో తప్పుని కప్పిపుచ్చుకోమని చెప్పడం లేదు. నిన్న అర్చన వైపు డైవర్ట్ చేసి కావాలని అర్చన పేరు చెప్పుకొని నడిపిస్తున్న డ్రామా ఇది. సరే అమృత, నీకు అర్చన పైన నమ్మకం ఉండుంటే, నిజంగా అర్చన నిజాయితీ పర్రాలైతే అర్చన ఎక్కడుందో బయటికి రమ్మను. బయటకొచ్చి మన ఎదురుగా నిలబడి మన రేణు చావుకి తనకి ఎటువంటి సంబంధం లేదని ఒప్పుకోమని చెప్పు.
రాదు శర్వాణి. ఎందుకు రాదా అమృత గారు? మీకు అర్చన అంటే అభిమానమే కదా, మీరు పిలిచినా బయటకు రాదా? రాదు, రాలేదు. అయినా అసలు అర్చన ఉంటే కదా రావడానికి. తనెప్పుడో వెళ్ళిపోయింది. ఇక్కడి మనుషుల్ని, ఈ దేశాన్ని, అన్నింటినీ వదిలేసుకుని వెళ్ళిపోయింది అని మీరనుకుంటున్నారు. కానీ నిజానికి అర్చన వెళ్ళిపోలేదు. ఇక్కడ ఉంది, ఇక్కడ ఉండి మన చుట్టూనే తిరుగుతుంది. తనంత ఈజీగా వదిలేసి వెళ్ళిపోయే మెంటాలిటీ కాదు. అమృత రాహుల్ సంతోషంగా ఉంటే తను బతకలేదు కదా, అందుకే మనిద్దరిని చిత్రహింసలు పెట్టి అదంతా చూస్తూ ఎక్కడో ఆనందంగా ఉండే ఉంటుంది. మీరు చెప్పినట్టు అర్చన మంచిది అయితే ఈ రోజు ఇంతమంది జీవితాలు ఇలా ఉండేవే కాదు. చివరకు మీ స్నేహితురాలు మీ నుండి దూరం అయ్యేదే కాదు. సారీ అమృత, ఈ విషయంలో నేను ఇక ఎవ్వరి మాట వినడానికి సిద్ధంగా లేను. నీ ఖర్చులపైన నమ్మకం ఉంటే నువ్వు వదిలే. అర్చన సంగతి నేను చూసుకుంటాను. అర్చన ఏ మూలన ఉన్నా, ఏ విషయంలో దాగినా బయటకి లాగుతాను, అంతే. తను మన రేణుని మన నుండి దూరం చేసింది. దెబ్బకు దెబ్బ రివెంజ్ తీర్చుకోవాలి కదా. అర్చన ఎక్కడున్నా బయటకొస్తుంది అమృత. నేను తీసుకొస్తాను. ఆ అర్చనని పట్టుకొని మన రేణు ఆత్మకి శాంతి చేకూరేలా చేస్తాను. బాయ్ అమృత. అమృత గారు, రేణుకను ఎలాగూ కాపాడుకోలేకపోయారు. కనీసం అనాథాశ్రమాన్నైనా కాపాడుకోండి. అది గతంలో మీరు కేసు గెలిచి కాపాడిన ప్రాపర్టీ. ఆ ప్రాపర్టీ కూడా శత్రువుల చేతిలోకి వెళ్ళిపోతే అమృత ఓడిపోయినట్టే. అమృత ఓడిపోతే నేను చూడలేను. అమృతని గెలిపించడం కోసం, ఐ మీన్ మిమ్మల్ని మీరు గెలవడం కోసమైనా ఈ కేసు మీరు వాదించండి. 100 మంది పిల్లలు రోడ్డున పడతారు. ఒక్కసారి ఆలోచించండి ప్లీజ్. రేణు, నేను అమృతని కాదు కాబట్టి నిన్ను కాపాడుకోలేకపోయాను. నిజంగా నా ప్లేస్లో అమృతే ఉండుంటే తన ప్రాణం అట్టు పెట్టైనా నిన్ను కాపాడుకునేదేమో. అర్చనగా నేను ఓడిపోయినా పర్వాలేదు, కానీ నా కోసం జీవితాన్ని త్యాగం చేసి వెళ్ళిపోయిన అమృత మాత్రం ఎప్పటికీ ఓడిపోకూడదు. నీ ప్రాణాలు తీసుకొచ్చే శక్తి నాకు లేకపోవచ్చు, కానీ అమృత పోరాడి గెలిచిన ఆశ్రమాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వేరే వాడి చేతికి నేను పోనివ్వను.
అనాథాశ్రమం మా తాతగారు రాసిచ్చిన ప్రాపర్టీ. ఇప్పుడు నేనే నాకు తెలియకుండా అందరి దృష్టిలో బ్యాడ్ అయ్యే పరిస్థితి వచ్చింది. అర్చనగా నేను అడ్డుపడ్డం లేదు అని ఎలాగైనా నన్ను నేను కాపాడుకోవాలి. వెళ్ళొస్తాను తల్లి. సుబ్రహ్మణ్యం గారు ఎక్కడికి బయలుదేరారు? అమృత గారే ఈ కేసు వాదించడానికి సుముఖంగా లేరని తెలిసాక ఏ లాయరు వచ్చి వాదించగలరు తల్లి? ఇంతకాలం అంతో ఇంతో ఈ ఆశ్రమం చల్లగా ఉందంటే అది మీ చలవే తల్లి. ఇప్పుడు మీరే వాదించకపోతే ఇక్కడ పిల్లలే కాదు, మేము రోడ్డు మీద పడాల్సిందే. పిల్లల్ని కాపాడే శక్తి మాకు లేదు. ఇక్కడుండి చేసేది ఏమీ లేక వెళ్ళిపోతున్నాం. ఇక ఆ పిల్లలకి ఆ భగవంతుడే దారి చూపించాలి. ఇక మీద మేమేదైనా జాబ్ చూసుకుని ఎక్కడికైనా వెళ్ళి బ్రతుకుద్దామని బయలుదేరాం తల్లి. సుబ్రహ్మణ్యం గారు, ఇప్పుడు మీరు వెళ్ళిపోయే సిచ్యువేషన్ కాదు. మీకు నేనున్నాను. మీరు లోపలికి వెళ్ళండి. అమ్మా, మీరేమంటున్నారో నాకు అర్థం కావటం లేదు తల్లి. గతంలో ఈ కేసు అమృత వాదించి గెలిచింది. ఇప్పుడు కూడా నేను వాదించి గెలుస్తాను. ఈ ప్రాపర్టీ అంతా అమృత నిలబెట్టింది. చూస్తూ చూస్తూ ఎవడు వచ్చి కబ్జా చేస్తుంటే నేను ఊరుకోలేను. వాడు లీగల్ గా చూసుకుంటాడో ఇల్లీగల్ గా చూసుకుంటాడో చూసుకునివ్వండి. కానీ నేను దేనికైనా సిద్ధంగా ఉన్నాను. సుబ్రహ్మణ్యం గారు, నేను మీకు మాటిస్తున్నాను. మహేంద్ర భూపతి లాంటి 100 మంది గుంటె నక్కలొచ్చినా వాళ్ళని తరిమి తరిమి కొడతాను తప్ప చేతులు ముడుచుకొని మాత్రం కూర్చోను. ఇక నుంచి మీరు ధైర్యంగా ఉండండి. చాలు తల్లి, మీరు భరోసా ఇచ్చాక కొన్నంత ధైర్యం వచ్చింది. మీరుంటే మాకింకేం కాదు తల్లి. ఉంటానమ్మా. ఇదేనమ్మా అనాథాశ్రమంలో మనం కట్టబోయే బిల్డింగ్ మోడల్. 360 రోజుల్లో బిల్డర్ మనకి మోడలు జిరాక్స్ తీసిచ్చినంత ఈజీగా కట్టించిస్తానన్నాడు. అది సరే నాన్నగారు, ఇప్పుడు మనకి అమృత పీడ వదిలినట్టేనా లేక ఇంకా వెంటాడుతూనే ఉంటుందా? ఇంకెక్కడ అమృతమ్మా, ఇప్పటికే తనకు మన స్కెచ్లేంటో అర్థంగాక పిచ్చి పట్టుంటుంది. నాకు తెలిసి ఈ పాటికి మెంటల్ హాస్పిటల్లో అడ్మిట్ అయిపోయి ఉంటుంది.
ఏయ్, అర్చన మనుషుల్ని పంపించింది, అర్చన చంపమని చెప్పింది అని ఎందుకురా అర్చన పేరుని తెగ వాడేసుకుంటున్నారు? నీ వెనకాల అర్చన లేదని తెలుసు, నువ్వే కావాలని గేమ్ ఆడుతున్నావని కూడా తెలుసు. మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయా? ఉంటే అర్చనను బయటికి తీసుకువచ్చి ఈ తప్పులన్నీ తను చేయలేదని చెప్పించండి.